అమ్మా ఇదిగోనమ్మా నా మొదటి జీతం. జీతమా? అబ్బా కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి. అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే? మట్టి తొక్కాడని మందలించి 4 రోజులు కాలేదు. ఈలోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే తగుదనమ్మా అని పుచ్చుకుంటువి. ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా? అమ్మా ఆ డబ్బులు ఇలా పారేయండి. కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు. ఈ ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు, వేరే జీతం అక్కర్లేదు. ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి. ఇదిగో భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు. నువ్వు ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి. కోపం వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం. బాబు నాయనా అంటే మొండుకెత్తున్నావు. మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా. చెప్పే గురు. మనవడక చూసావా, పరాయి సొమ్మంటే పరిసిగుంటాడు కూడా ఎలా సత్తా పడిపోతున్నాడో. ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా. అలో చెప్పే గురువు. ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు, పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. అంత ముండివాడిని మీ బెదిరింపులకు నేను లొంగుతానా? గురువా మాట చెప్తాను. ఈ మొండిఘాటంగాడికి కూతురు ఉందంటున్నాడుగా, ఈడు పేపర్లో ప్రకటన ఇవ్వకపోయిన ఈ తరపున మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది. ఆ తర్వాత స్వామియే శరణం. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో నమ్మకే బాబు కుర్రోడు దొరుచుకుంటాడు. ఆ నవ్వేదో ఇనపెడి దగ్గర నవ్వు, ఓపెనింగ్ గా నవ్వుద్ది. ఇదేమిటండి నా చేతిగాజలు లెక్క పెడుతున్నారు? ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట, సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు. ఏమిటి అన్నాను. రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న గాజులెన్ని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డాడీ. ఎవరతను? ఎవరు? రవిరాజా. తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం ఉంది చూసారు. దాట్స్ గ్రేట్. హీస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెజెంట్ సొసైటీ. జయ షట్ అప్. నీ తండ్రి మీద తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా? నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా? నీ చదువు ఎన్ని వెర్రెతల్ల వేస్తోందంటే, అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు, వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు, నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు, ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నామో చస్తున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలోనో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఆకలేస్తే అదే ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నామో చస్తున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యుల ఇళ్లలో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. డాడీ బయటికి వెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకలేని నిరూపించుకున్న రోజునే తిరిగి మిమ్మల్ని కలుస్తాను.
నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగిన నువ్వు కలవారి అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయావు. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు. ఏమో అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లని. నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. కూర్చోమ్మ, వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళి అమ్మకి కనిపించు, నీకోసమే చూస్తోంది. చూడమ్మా, నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో 50,000 పట్ల ఆఫీసు తీసుకెళ్ళాలి. అదేమిటి డాడీ, మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా. సారీ, నీకు తెలియదుగా. వెళ్ళి ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవరికి చెప్పాడు? అబ్బా, స్వామియే శరణం. భయపడొద్దు, అటు తలుపు తీసి ఉంచుతాను, రా. ఏమిటి మీ చేతిలో? ఇవ్వండి. ఏం లేదు. డాక్టర్ మీకేం చెప్పారు? వీడియోలు కాల్స్ వద్దన్నారా లేదా? సారీ. రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు. మనసు పాడైపోవడం లేదు? నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఆ విషయం తెలుసా? అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నావు? తెలుసు, మీ ఆయన. ఆయన కడుపులో రాచపుండు. డాక్టర్లు బ్రతకడంటున్నారు. చాలా మంచి మనిషి. ఆయన ఎలాగైనా బ్రతికించుకోవాలి. దానికి బోలెడు డబ్బు కావాలి. అన్నట్టు నీ దగ్గర డబ్బుందా? నిన్నేరా అడిగేది. నీ దగ్గర డబ్బుందా? నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫుల్ డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు? ఇంకొక్కసారి అలా చూసావో వెళ్ళు, అవుట్. సార్, నా కూతురు వివాహానికి పిఎఫ్ లోనికి అప్లికేషన్ పెట్టాను. అందులో సగమే శాంక్షన్ చేశారు. చూడండి, ఇప్పటికే మీ జీతం మీద అన్ని రకాల అప్పులు తీసుకున్నారు. అందుకే హెడ్ ఆఫీస్ సగం శాంక్షన్ చేసింది. అది కాదు సార్. మీ మీద ఎంత అభిమానం ఉన్నా రూల్స్ కు విరుద్ధంగా నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. రాఘవయ్య, మళ్ళీ అప్పుకేగా వీల్లేదు.